జబర్దస్త్ రోజా గారు ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి కొన్ని అబద్ధాలు పలికారు. అమ్మా రోజా, మీరు వేళ మీ జగనన్నకి చెప్పండి, ఏమనుంటే మగోళ్ళని పంపించమనండి. మగోళ్ళని పంపించకుండా ఆడవాళ్ళతో పంపించి ఇలాంటి రాజకీయం. మీరేమో నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు. మిమ్మల్ని మేమేమో అనలేం కదా అనే కదా, ఆడవాళ్ళని మేము గౌరవిస్తామనే కదా మీ ధైర్యం. ఆ రోజు కూడా వైజాగ్లో మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ సందర్భం కాకపోయినా పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్నేషనల్గా తిట్టి వాళ్ళతో దాడి చేయించుకుందామని ప్రయత్నించారు. ఎందుకమ్మా ఇలాంటి డబుల్ గేమ్లు? ఆడవాళ్ళ ముందుకు దోసి కేసులు పెట్టాలని చూడటం, ఎస్సీలను ముందు పెట్టి చిట్టించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం హుందాగా ప్రవర్తించాడు సార్. మీరు చాలా ధైర్యవంతులు అనుకునేవాళ్ళు అప్పట్లో. తెలిసిపోయింది మీకు తిరుగుతాను ఏంటనేది. కానీ మీరు చేసిన పని మాత్రం అసలు బాగోలేదు. అయితే ఆ మహాతల్లి ఏమంటుందో ఒక్కసారి మనం మీకు వినిపిస్తాను. ఆవిడ అబద్ధాలు వినిపిస్తాను, నిజాలు ఏంటో కూడా చెప్తాను. మానవత్వం లేనివాడు, ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్ గా కూడా సిగ్గుపడుతున్నాం. అబ్బా ఇంకమ్మా, ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ గా ఉంటారు. మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. అమ్మ నువ్వు ఆర్టిస్టువే కదా, నువ్వు మంత్రి స్థాయికి ఎదిగావు, నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి ఇచ్చారు నీకు అంటే పేదల తరపు నువ్వు ఎదిగావు. అసలు నీ బతుక్కి, మీ జగనన్న బతుక్కి కనీసం ఎప్పుడైనా ఎంగిల్ చేతిలో కాకులు కొట్టారమ్మా మీరు? ఎంగిల్ చేస్తావు. నువ్వు ఆర్టిస్టువే కదా, నువ్వేం చేసావు తల్లి? ఏం సేవ చేసావు ప్రజలకి? నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అనే అంత స్థాయి అనేది అమ్మ ఏమన్నా అంటే పుసుకుమని ఏదైనా మాట తూలితే ఆ 354 తీసావో లేదా మరొకటి చట్టాలన్నీ మా మీదకి వచ్చేస్తాయి. అందుకే నీలాంటి దాన్ని చూసుకొస్తారు మా మీదకి. ఎవరు గట్టిగా తిట్టడానికి లేదు. అది ఎంత దారుణమైన మాటలు. మన నీకో ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఒక గృహిణివి. ఇన్ని అబద్ధాలు చెప్తే దేవుడు దెబ్బ కొట్టాడు అనుకో, మళ్ళీ ఏమంటుందంటే బంగారు తల్లి, ఈయన పవన్ కళ్యాణ్ గారు అటండి ఎవరికి ఏమీ మేలు చేయలేదట, ఎవరికి ఏమి సహాయం చేయడట. కానీ సహాయం చేసిన అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పుకోడు. ఆయనలో ఉన్న అది ఒక రకంగా బ్యాడ్ క్వాలిటీ. అది చేసిన సహాయం చెప్పుకోపోవటం. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి మా జగనన్న అయితే మన డబ్బులు మనకిచ్చి బోతద్దులాగా ఎంత అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటాడు, బోతద్దులో పెట్టి చూపిస్తాడు. 8 రూపాయలు పెన్షన్ పెంచి ముసలోళ్ళు మొత్తం నేనే పోషిందని అంటాడు. రోజుకి 30 రూపాయలు ఇచ్చి పిల్లలందరినీ నేనే చదువుతున్నాను అంటాడు. రోజుకి 27 రూపాయలు ఇచ్చి రైతులందరినీ నేనే మొత్తం వ్యవసాయం చేయించాలని అంటాడు. అలాంటి ఫేక్ పబ్లిసిటీ మరి చేసుకోవటం ఈయనకి రాదు కదా అని ఇప్పుడు మాటలు మొత్తం వినేసి ఒకటి చెప్పేస్తాను అన్నట్టు సమాధానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు క్లాస్ వేసుకుంటాడు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది. ఏమా నీకు బుర్రగా దొబ్బిందా చిప్పారు అన్నని? చిరంజీవి గారు ఓడిపోయారా? చిరంజీవి గారితో పాటు పార్టీ పెట్టిన మొట్టమొదటిసారే అంత కాంగ్రెస్ గాల్లో కూడా 18 సీట్లు ఎక్కించాడు ఆయన. 18 ఎమ్మెల్యేలు, దాదాపుగా 80 నుంచి 90 లక్షల మంది చిరంజీవి గారికి సాధారణ సినీ నటుడికి. ఆ తండ్రి రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు కూడా లక్షల కోట్లు సంపాదించి ఈయనకి ఇవ్వలేదు. రాజకీయంగా ఆయనకు ఒక క్యాడర్ లేదు. కేవలం సినీ అభిమానులతో 18 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 1 కోటి ఓట్లు కొలగొట్టాడు ఆయన. ఎక్కడ పోయిందో మన చిప్పు? ఆయన ఓడిపోయా. ఇక పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రరావు గారు ఓడిపోయారు. నిజమే. ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు ఏమి సేవ చేయక ఓడిపోయారు అంటున్నావా? నా తల్లి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనాలి అపర మదర్ తెరీసా లాగా, ఫాదర్ తెరీసా లాగా జగన్మోహన్ రెడ్డి అన్ని సేవలు చేసేయటం వల్ల అధికారంలోకి వచ్చేటట్టవా? ఓయ్ బాబోయ్, 2019లో బాబాయ్ లేపేయటం, కోడికత్తులు ఇవన్నీ సేవలా తల్లి? లేకపోతే పాదయాత్రలో షూటింగ్లు చేయటం సేవలా? అసలు జగనన్న బతుక్కి ఏ ఒక్కరోజైనా ఇగో పలానా ఓడికి జగనన్న జేబులోంచి 1 లక్ష రూపాయలు ఇచ్చాడనే ఆ దారుణమైన సంఘటన, ఆ దుర్మార్గమైన సంఘటన ఈ చరిత్రలో ఎక్కడన్నా ఉందమ్మా? ఉంటే చూపించాలి. అది చూసి చచ్చిపోతాను. ఎక్కడన్నా ఆయన ఏమన్నా ఆయన సొంత డబ్బులు దానం చేసినట్టు ఉంటే పోనీ నువ్వు మంత్రి స్థాయికి ఎదిగావు, నువ్వు ఎక్కడన్నా ఎవరికన్నా 1 లక్ష రూపాయలు సాయం చేసే తల్లి ఎప్పుడన్నా నీ సొంత డబ్బులు? అమ్మ మీరు వచ్చి
వాళ్ళ అందుకు ఓడిపోలేదు తెల్లాడు. వాళ్ళకి మీలాంటి చావు తెలియదేటలు లేవు. రూపాయి ఇచ్చి 100 రూపాయలు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకోవడం తెలియదు. ఇచ్చిందల్లా ఒక చోట ఇచ్చిందని రాజకీయంగా మలుచుకోవడం అసలు తెలియదు. సాయం చేయటం అంటే కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి చేయకుండా తెలియకుండా చేయటమే తెలుసు వాళ్ళకి. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఆయన వరదల్లో భూకంపాలు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చేసాడు ఆయన. ఎప్పుడన్నా మా జగన్ కానీ లేకపోతే మా రాజశేఖర రెడ్డి అన్న కానీ లేకపోతే అమ్మ తల్లి మినిస్టర్ నువ్వు కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇచ్చిన దాఖలాలు మా బతుక్కి మేము బతుకుండగా చూడలేము తల్లి. అలాంటి ఏమా పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ అవుతున్న బంగారం పెన్న పేపర్ దగ్గర పెట్టుకుని కూర్చో. ఈసారి ఇలాంటి అబద్ధాలు చెప్పని పైనుంచి స్క్రిప్ట్ అవుతుంది కదా, మా పేటీఎం గారు పంపిస్తారు, అది చదివేయకుండా ఈ కూడా చేసుకుని అన్నా మీరు నన్ను ఎలాగ అబద్ధం చెప్పమన్నారు, పవన్ కళ్యాణ్ ఇన్ని చేశాడట, ఆ రాజేష్ గోపేద ఒకటే కొట్టలేదు ఉన్నాయన్నీ చేశాడని చెప్పి నువ్వన్నా చెప్పుకుంది కదమ్మా బంగారం. 1993లో యాక్టర్ సత్యానంద గారి చెల్లి పెళ్లికి ₹1,00,000 సాయం చేశారటమ్మా. తొలిప్రాణ సినిమా సమయంలో VCR అనాథాశ్రమంకు ఆర్థిక సాయం చేశారటమ్మా. 1998లో సినిమా షూటింగ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ₹1,25,000. 98లో 93లో ₹1,00,000 అంటే 10 లక్షలు ఇప్పుడు అది ఏమ్మా. 99లో కార్గిల్ వార్ సైనిక రక్షణకు ₹1,00,000 సాయం. 2005లో సునామీ బాధితులకు బాలు ఫ్రాంచైజీ ద్వారా సాయం. జల్సా సినిమా సమయంలో క్యాన్సర్ గా బాధపడుతున్న పిల్లలకు సహాయం. బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్థిక సహాయం. PRP మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ₹1,50,000 సహాయం చేశారు. స్వాతంత్ర సమరయోధుల సంక్షేమ నిధికి 25 లక్షలు 25 లక్షలు అవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక గ్రామానికి 3 తాగునీటి బోర్ల ఏర్పాటు. ఎయిర్ రైఫిల్ షూటర్ రేఖకు ₹5,00,000. యాక్టర్ పావలా శ్యామలకు ₹1,00,000. చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి 7 లక్షలు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి 2 లక్షలు. అత్తారింటికి దారేది సినిమా చెక్లో 70% డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్ చారిటీ ఇచ్చాడు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు 24 లక్షల సహాయం. హుద్హుద్ తుఫాన్ సమయంలో బాధితుల కోసం 50 లక్షలు. గోపాల సినిమా సమయంలో అభిమానికి 50,000. అనారోగ్యంతో బాధపడుతున్న సినిమా కెమెరామెన్ భార్యకు 25 లక్షలు. ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడర్ కోట సతీష్ కు 5 లక్షలు. జీసస్ అనాథాశ్రమానికి ₹1,00,000. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 11 లక్షలు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని గొప్పల సతీష్ కు ₹1,00,000. దివ్యాంగుల క్రికెట్ టీంకు 5 లక్షలు. కడప అండర్-19 మహిళా క్రికెటర్ కి కిట్స్ పంపిణీ. కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్ కి 10 లక్షలు. క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని విశ్వతేజకి 2 లక్షలు. మా బాబా ఆయాసం వచ్చేస్తుంది. మా రోజు ఎంత పని చెప్పాలి చూడు నాకు. ఈ రోజున ఏదో పనుండా హైదరాబాద్ వచ్చాను, నా మానాన్ని నన్ను మాడిపోయిన మసాలతో తినకుండా కనిపించకుండా వినిపించకుండా ఏంటమ్మా ఈ దారుణం. తల్లిను రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ కుటుంబానికి ₹1,00,000. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రేవతి పాపకు ఆర్థిక సహాయం. భవిష్యత్ భరోసా కుటుంబానికి అండదండలు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి 1,00,000. చెన్నై వరద బాధితుల కోసం 2 కోట్ల ఆర్థిక సాయం. అమ్మా ఎన్ని సున్నాలు ఉంటే కూడా మీరు లెక్కట్లేదు. మీకు తెలియదు, నొక్కేయడం తెలుసు ఎన్ని కోట్లు అన్నాక తప్ప తిరిగి ఒకటి తెలియదు. కోట్లు అంటే నువ్వు వరద బాధితులకు వేసుకుని కోట్లు ఇచ్చాడు అనుకోక తల్లి. 2 కోట్ల రూపాయల అక్షరాల చెన్నై వరద బాధితులకు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహణకు 1 కోటి. కేంద్రీయ సైనిక బోర్డుకు 1 కోటి. దామోదర సంజీవయ్య స్మారక భవనానికి 1 కోటి. ఒక దళిత సీఎం దామోదర సంజీవయ్య భవనానికి కూడా ₹1 కోటి. మా రోజమ్మ హైదరాబాద్ వరదల సమయంలో బాధితుల కోసం ₹1 కోటి. కరోనా విపత్కర సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు. కరోనా సమయంలో తెలంగాణకి 50 లక్షలు. కరోనా విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి. అంటే మొత్తం కరోనాకు 2 కోట్లు ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానం కోసం ₹1,32 లక్షలు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం 30 లక్షలు. మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబానికి 2,50,000. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన మునుకోటికి కుటుంబానికి 2 లక్షలు. శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారత పుస్తకం ముద్రణకు ఆర్థిక సహాయం. మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భార్గవకు 5 లక్షలు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ అండ్ ₹1,00,000. అండర్-19 ఎదుగుదల కోసం షేక్ రషీద్ కు 2 లక్షలు. ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి 8,50,000. జనసేన పార్టీ కార్యకర్త కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ కోసం ఇన్సూరెన్స్ కోసం 13,57,000. క్యాన్సర్ తో బాధపడుతున్న బూడిగైకి 1,00,000. వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్యకు 2 లక్షలు.
ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రి బ్రహ్మాజీ కుటుంబానికి 1,00,000, క్యాన్సర్తో బాధపడుతున్న శ్రీజ కుటుంబానికి 2 లక్షలు, కిలిమంజోరును అధిరోహించిన ఆశా దళవాయ్ 1,50,000. అది కాకప్పుడు కౌలు రైతుల కోసం 30 కోట్ల రూపాయలు. అమ్మ, మీ బతుకులో ఎప్పుడన్నా ఇలాంటి మాటలు విన్నారా? అసలు ఎలాంటివి చేస్తారో, ఇలాంటి మనుషులు ఉంటారని మీకు తెలుసు? అసలు నీకు మీ జగనన్నకి ఎందుకు ఇలాంటి లేఖి ప్రచారం చేస్తున్నారు? మీరు ఇలాంటి ప్రచారం చేసి ప్రతిసారి కూడా ఇలాంటి ఇప్పటికే ఆయన శిఖరాల్లో ఉంటే ఇంకా శిఖరాల్లో లేపుతారు తప్ప ఆకాశం మీద ఉమ్మూసా మీ ముఖమే పడుతుందమ్మా. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా డబ్బులను మాకు పంచి దాన్ని ఆయన ఫోటో వేసుకుని ఆయన పేర్లు పెట్టుకుని మా కాలనీలకి మా పథకాలకి ఆయన పేర్లు పెట్టుకుని, లేకపోతే మా తాత ముత్తాతలు సంపాదించిన పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకుని మా ఆస్తి మాకు ఇవ్వాల్సిన దాన్ని ఆయన పేరెట్టుకుంటాడు తప్ప ఆయన డబ్బు ఎప్పుడన్నా ఒక్క 10 రూపాయలు వివరాలు ఇవ్వడం ఎప్పుడు కొంచెం వాళ్ళలేదు. మరి ఆయన గెలిచాడు, వీళ్ళు ఓడిపోయాడంటే కారణం తెలుసదండి. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసే 10 రూపాయలన్నా వీళ్ళకి చేస్తే మన దగ్గర నుంచి మళ్ళీ ఇది తిరిగి ఆశించి వచ్చి చేస్తాడు జగన్. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మనం ఇవ్వటమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనం అర్ధులం అవుతాం కదా, మనం బాధితులు అవుతాం కదా అనే ఉద్దేశం తప్ప, బాధితులకు సాయం చేయడం తప్ప వాళ్ళ దగ్గర నుంచి నొక్కేద్దాం, అధికారం నొక్కేద్దాం, ఓట్లు నొక్కేద్దాం, దాంతో సీట్లు ఎక్కేసి 1,00,000 కోట్లు దాచేసుకుందాం, అలాంటి జబ్బు లేదు వాళ్ళకి. ఆ జబ్బు లేకపోవడం ఒకవేళ మీలాంటి అలాంటి జబ్బు ఉన్న వాళ్ళకి అదేదో లోపల కనిపించవచ్చమ్మా. ఎందుకంటే పచ్చకామెరలో ఉన్నవాడికి లోకం అంతా పచ్చ కనపడుతుంది. అంత మాత్రాన లోకం అంతా పచ్చకామెరలో ఉన్నట్టు కాదు, వీళ్ళకు ఉన్నట్టు పచ్చకామెర. అలా బంగారు తల్లి, ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనస్సాక్షిని కూడా అడిగమ్మా. ఏ గొట్టంగాడు ఏది చెప్తుంది, ఏ బఫూన్ గాడు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివే తల్లి. చదివేస్తే ఇక ఇలాగే చిరిగి చాటంతై చాపంతం. అర్థమైందమ్మా? వాళ్ళు ఓడిపోవడానికి కారణం వాళ్ళకి రాజకీయ కాంక్ష, అధికార కాంక్ష, ధనకాంక్ష లేకపోవటం. వాళ్ళ ఇంత డబ్బుని ఒకే నియోజకవర్గంలో పంచిపెడితే వాళ్ళు అసలు కనీసం ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేశారు. రాష్ట్రం అంతా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అంతా చేశారు తప్ప మనం ఖర్చు పెట్టేటప్పుడు మన నియోజకవర్గానికి ఖర్చు పెడితే మనం గెలుస్తాం, మనం గెలిచి ఖర్చు పెట్టిన దాని మీద డబుల్ త్రిబుల్ నొక్కేయచ్చు అనే ఒక పనికిమాల ఆలోచనలు అయితే మెగా ఫ్యామిలీకి లేవు తల్లి. అలాంటి ఐడియాలు ఉంటే తప్పు, కానీ లేకపోతే మంచిదని చెప్పాలమ్మా బంగారం. ఓకే తల్లి, ఇంకా నువ్వు నా అభిమాన నటివి కాబట్టి, జబర్దస్త్ రోజా గారు కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతుంది తల్లి. ఉంటుంది తల్లి.